హలో, బాగున్నారా అందరూ? ఈరోజు మనం కొత్తగా వంటలు చేయబోతున్నాం. ఎందుకంటే ఎప్పుడు నా యూట్యూబ్లో చూసిన కామెడీ లేకపోతే కెనడాలో ఉండే ప్లేసెస్ చూపించాను, కానీ ఎప్పుడు వంటలు చేయలేదు. దీని పేరు కక్కరాలు. ఇది యూట్యూబ్లో వెతికి చూడండి, ఎక్కడైనా దొరుకుతుందేమో. నాకైతే దొరకలేదు, మీకు దొరికితే కనుక చెప్పండి. అండ్ ఈ వంట చేసిన తర్వాత మీ ఏరియాలో దీన్ని ఇంకో పేరుతో ఏమైనా పిలుస్తారా, ఇది అసలు ఉందా లేదా, మీ ఏరియా నేము అండ్ ఆ ఐటెం పేరేంటో అది కమెంట్లో పెట్టండి. చూద్దాం ఇంకా వేరే ఏరియాలు, ఎందుకంటే నాకు యూట్యూబ్లో ఇది దొరకలేదు. వాడే ఐటమ్స్: బెల్లం తురుము, కొబ్బరి తురుము, వాటర్, నీళ్ళు, కొంచెం షుగర్, పంచదార, కొంచెం గోధుమ పిండి. అండ్ ఇదేంటంటే జీడిపప్పు బాదం పప్పు కలిపి కొంచెం ఇలా దంచుకున్నాను అనమాట. నేను ప్రతిదానికి గ్రైండర్ అది వాడను, జస్ట్ కొంచెం కొంచెం అయినప్పుడు ఇలా దంచుకుంటూ ఉంటాను. ఇది చూస్తున్న వాళ్ళు కెనడా వాళ్ళు అయితే కనుక ఇది మనకి వాల్మార్ట్లో దొరుకుతుంది, చాలా బాగుంది. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో వాటర్ పోయాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. వాటర్ పోసిన తర్వాత వాటర్ క్వాంటిటీ అండ్ రిమైనింగ్ ఐటమ్స్ క్వాంటిటీ కూడా నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా పెట్టాను, అది ఫాలో అయితే సరిపోతుంది. వాటర్ పోసిన తర్వాత కొంచెం వేడయ్యాక పిండిని కొంచెం కొంచెంగా వేసి కలుపుకోండి. అప్పుడు మీకు అవి ఉండలు కట్టకుండా ఉంటుంది. ఉండలు కట్టకుండా ఉండడం వల్ల ఏంటంటే మనకి తర్వాత బాల్లా చేసుకున్నప్పుడు బ్రేక్స్ అయ్యి లేకుండా ఉంటుంది. అప్పుడు షుగర్ వేసుకోవాలి. షుగర్ హాఫ్ కప్ అయితే సరిపోతుంది, కానీ మీకు ఇంకా కొందరు ఇంకా స్వీట్గా తింటారు అంటే కనుక ఇంకొంచెం షుగర్ వేసుకోవచ్చు. మామూలుగా అయితే హాఫ్ కప్ సరిపోతుంది ఈ పిండికి. షుగర్ వేసిన తర్వాత కూడా ఒకసారి మళ్ళీ కలుపుకోండి. కలుపుకున్నాక అది ఎలా అంటే చపాతీ పిండిలాగా మరీ అలా కలపకుండా ఇంకా కొంచెం లూజ్గానే కలుపుకోవాలి. చేతికి తర్వాత వండ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అలా లూజ్గా కలుపుకున్నప్పుడు, ఎందుకంటే మధ్యలో మనం ఈ కొబ్బరి అది పెడతాం కదా, సో దానికి ఈజీగా ఉంటుంది కాబట్టి కొంచెం లూజ్గానే ఇలా కలుపుకోండి. ఇప్పుడు పూర్ణాలు చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఇలా ఇందులో కొంచెం నెయ్యి వేయాలి. మీడియం సైజులో పెట్టుకోండి. నెయ్యి వేసిన తర్వాత ఈ కొబ్బరి తురుముని వేయాలి. ఇది కొంచెం వేగితే టేస్ట్ బాగుంటుంది, అందుకని ఇలా వేస్తున్నాను ఫస్ట్. లేకపోతే ఫస్ట్ బెల్లం వేసేసుకోవచ్చు, కానీ ఇది కూడా కొంచెం వేగితే బాగుంటుందని. అవి కూడా కొంచెం వేగితే బాగుంటాయి వీటితో పాటు. ఇక్కడ కొబ్బరికి, నేను ఇండియాలో కొబ్బరికి చాలా డిఫరెన్స్ చూసానండి. ఏంటంటే ఇక్కడ కొబ్బరి అంత టేస్ట్గా అనిపించట్లేదు. ఇండియాలో అయితే మనం తింటుంటే చాలా బాగుంటుంది, ఇక్కడైతే ఏంటో అంత టేస్టీగా అనిపించట్లేదు. మరి నాకే ఎలా ఉందా, లేకపోతే కెనడా వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక చెప్పండి, ఎక్కడైనా మంచి కొబ్బరి దొరుకుతుందా అని. నేను చూసిన వరకు అయితే నాకు అంత టేస్టీగా అనిపించలేదు. ఇందులో ఇంకా కావాలంటే యాలకులు పొడి కూడా వేసుకోవచ్చు, మీ చాయిస్ అది, మీ. సో ఇలా కాసేపు కలుపుకొని కొంచెం కొంచెం ఎర్రగా వచ్చే వరకు వేపుకున్న తర్వాత బెల్లం వేద్దాం. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, బెల్లం యాక్చువల్గా బయట నా పొడి అది దొరుకుతుంది కదా, అది నేను పెద్దగా ప్రిఫర్ చేయనండి, అది పెద్ద టేస్టీగా అనిపించింది నాకు. సో బెల్లం దిమ్మ ఉంటుంది కదా, అది దాంతోనే చేస్తాను. ఇక్కడ టిప్ ఏంటంటే బెల్లం దిమ్మ ఒకేసారి మనం తురుముకోవడం కష్టంగా ఉంటుంది కదా, కొంచెం హార్డ్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. దాన్ని మీరు ఏం చేయాలంటే కొంచెం ఓవెన్ కనుక ఉన్నా, లేకపోతే మామూలు ఇలా స్టవ్ మీదైనా కొంచెం ఒక 2 నిమిషాల పాటు వేడి చేశారనుకోండి, అలాగా దిమ్మ తీసుకెళ్ళి నేనైతే ఓవెన్లో పెడతాను. అలా ప్లేట్ మీద పెడితే ఒక 2.5 మినిట్స్ అలా పెట్టామంటే కొంచెం సాఫ్ట్గా అవుద్ది. వెంటనే మనం తురిమేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది. సో మీకు కనుక ఇంకేమైనా టిప్ కనుక తెలిస్తే దీనికన్నా బెటర్గా, అది కమెంట్లో పెట్టండి, నేను నెక్స్ట్ టైం నుంచి అది యూజ్ చేస్తాను. ఇది ఇలా కలుపుతూ ఉండాలి. కలిపే లోపల ఒక్క చిన్న విషయం, ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి, సో ఫుడ్ చేసే వాళ్ళకి, మీ వైఫ్కైనా లేకపోతే మీ అమ్మగారికైనా ఎవరైనా వాళ్ళు చేసిన వెంటనే మీకు నచ్చితే కనుక ఒక థ్యాంక్ యూ లేకపోతే బాగుందనో చెప్పండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ ఒక్క మాట లేడీస్కి అయితే ఎన్ని కోట్లు ఇచ్చినా సరిపోదు. ఆ ఒక్క మాట అట్లీస్ట్ ఓ చిన్న థ్యాంక్స్. మనం బయట వాళ్ళకి ఎలాగో చెప్తాం కదా థ్యాంక్ యూ అని, అలాగే మీకు అంత కష్టపడి ఫుడ్ చేస్తారు కదా, సో చిన్న థ్యాంక్స్ కానీ లేకపోతే చాలా బాగుందని కానీ కొంచెం అప్రిషియేషన్ వస్తే చాలా బాగుంటుంది. ఇలా ఉంది కదా, జస్ట్ కొంచెం ఆయిల్ రాసుకోండి. సారీ, ఆయిల్ కాదు, గీ రాసుకొని ఇలా పెద్దదిగా తీసుకొని ఇది రౌండ్గా వచ్చేటట్టు చేసుకోవాలి. రౌండ్గా వస్తే తర్వాత వేయించేటప్పుడు విడిపోకుండా ఉంటాయి. సో రౌండ్గా వేసుకోవాలి. ఇలా రౌండ్గా చూసారా, అయిన తర్వాత ఇలా చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం వేరుగా ఉన్నప్పుడు వేసుకోవాలి.
ఇంక ఇవన్నీ చేసాక ఆయిల్లో వేయించి చూద్దాం ఎలా వస్తుందో. కొబ్బరి మాత్రం డ్రై అయిపోకూడదు బాగా, అది గుర్తుపెట్టుకోండి. కొంచెం మెత్తగానే ఉండాలి, లేకపోతే మరీ ఈ పిండిలోంచి తన్నుకొని బయటకు వచ్చేస్తుంది గట్టిగా ఉందంటే. ఇందులో ఉన్న ఇంకో హెల్త్ బెనిఫిట్ ఏంటంటే ఇది మనం మైదా పిండితో చేయట్లేదు, ఓన్లీ గోధుమ పిండితో చేస్తున్నాం. సో అంత హామ్ అయితే ఉండదు. మైదా పిండి అనగానే నాకు డీజే తిల్లో 2లో సీనే గుర్తొస్తుందండి. మైదా పిండి నానా నువ్వు పేగుల మధ్యలో మైదా పిండి ఉందా, మైదా పిండి మధ్యలో పేగులు ఉందా అంటారు కదా, భలే ఉంటుంది డైలాగ్. సో ఇది గోధుమ పిండితో చేస్తారు, సో ప్రాబ్లం లేదు. బట్ డీప్ ఫ్రై అనుకోండి, బట్ అప్పుడప్పుడు ఓకే. ఇంకోటి చెప్పండి, మనం ఎంతసేపు ఇది తినొద్దు, ఈ స్వీట్ తినొద్దు, ఆ స్వీట్ తినొద్దు అనుకునే కన్నా ఎంత తింటున్నాం, ఏ టైంలో తింటున్నాం అనేది మ్యాటర్. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక స్వీట్ తినాలనిపిస్తుంది అనుకోండి, డే టైంలో తినండి, ఆఫ్టర్ 6 తినకండి. అందుకని మనం ఎంత తింటున్నాం అంతే. ఇప్పుడు స్వీట్ నచ్చింది అనుకోండి, మొత్తం ఒక 10-20 ఏకంగా తినేద్దాం అంటే కోర్స్ ఫ్యాట్ పెరుగుతుంది. అలా కాకుండా మనం ఇష్టమైనవన్నీ తినాలి, కొంత క్వాంటిటీ తగ్గించుకుంటా తినాలి. తింటూ దాంతోపాటు ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఎక్సర్సైజ్ చేసుకోకుండా తగ్గిపోతాం అనుకునేది మాత్రం ఏదో ఒకటి వాకింగో జాగింగో ఏదో ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ఆయిల్ పెట్టుకోవాలి, ఆయిల్ వేడెక్కాక అప్పుడు వేసి వేయించుకోవాలి.